నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. 2047 నాటికి ధనిక దేశం కావడం కష్టమే. ఫైనాన్షియల్ టైమ్స్ నిపుణుడు మార్టిన్. కేంద్రం చేయూత మినహా మరో మార్గం లేదు సీఎం చంద్రబాబు. పద్ధతి మార్చుకో చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి హెచ్చరిక. ఏపీలో గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం మంత్రి సత్యకుమార్. కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం 4 మృతి. రైళ్లలో కొత్తగా 2500 జనరల్ బోగీలు రైల్వే శాఖ వెల్లడి. స్టాఫ్ రూమ్ వరకే సెల్ ఫోన్లు టీచర్లపై విద్యాశాఖ ఆంక్షలు. సమస్యలను పరిష్కరించుకోవాలి సిపిఐ అగ్రనేత నారాయణ. తమిళనాడులో కత్తులతో వేటాడి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దారుణ హత్య. త్రిపురలో విద్యార్థులకు హెచ్ఐవి 47 మంది మృతి. హైదరాబాదులో క్రికెటర్ సిరాజ్ సొంత గడ్డపై ఘన స్వాగతం. జగన్ అసెంబ్లీకి రాకపోతే బోరు కొడుతోంది రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్పని అసలు వదలొద్దు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. మత్తుమందు ఎక్కువ తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఆత్మహత్య. ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండ చర్యలు హైదరాబాద్ పర్యాటకులు మృతి. కేంద్రం రాష్ట్రంలో ప్రజాపాలన పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. ఆ 7గురితో రాజీనామా చేయించాలి రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన నిరంజన్ రెడ్డి. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయండి సీఎంకు హరీష్ రావు లేఖ. రాష్ట్రంలో ప్రజా కంటక పాలన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హత్రాస్ తొక్కిసలాటలో కీలక పరిణామం బోలేబాబాపై తొలి కేసు. త్వరలో భారత్కి రండి కీర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ ఫోన్. బీహార్లో పిడుగుల వర్షం 24 గంటల్లో 9 మంది దుర్మరణం. గురుకుల హాస్టల్లో బీరు సీసాలు లభ్యం మహిళా ప్రిన్సిపాల్ తాగి వేధిస్తుందన్న విద్యార్థినులు. 7-8వ తేదీల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక.